10వ వచనం నుంచి ఉత్తరపత్రాలు చదువుకుందాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. మనుడు చేసిన ఒడంబడిక స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియూ కలుపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత నిశ్చయపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దీనిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచే శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మన ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు శిక్షకుడు అయ్యెను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్టిజమం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీస్తుని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడిని వాక్యాన్ని మనకు అర్థమయ్యేలా చేయక దయచేసి అందరు కూర్చోండి. మనం బలలో చేవేసి ఆరాధనలోకి వెళ్ళే ముందు, బిఫోర్ వి వర్షిప్ ద లార్డ్ బై టేకింగ్ పార్ట్ ఇన్ ద టేబుల్ అండ్ సింగింగ్, let us examine ourselves in the light of the word of God which our Lord graciously has been speaking to us since many weeks, especially verse 18 ఒకసారి మనం చూద్దాం. 18వ వచనం, దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివే ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర వలన మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే
దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. ఇంగ్లీష్లో చదువుతారు తొందరగా. 18. If the inheritance is of the law, is no longer of promise. But God gave it to Abraham by promise. సో దేవుడు ఆల్రెడీగా ఒక క్రియను జరిగించేశాడు. దేవుడు ఆల్రెడీగా ఒక పద్ధతిని నియమించాడు. గాడ్ హెస్ ఆల్రెడీ అపాయింటెడ్ ఏ ప్రొసీజర్ టు గివ్ హిస్ గ్రేస్ టు మ్యాన్ కైండ్. ఆయన కృపనివ్వడానికి చేతకానటువంటి, పరిశుద్ధంగా ఉండడం చేతకానటువంటి, నీతిగా ఉండడం అనేటువంటిది వీలుపడనటువంటి, అనేకమైన బలహీనతల్లో, అనేకమైనటువంటి పాపపు పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవాళికి కృప కావాలి. దేవుని దగ్గర నుంచి సహాయం కావాలి. దేవుడే వారికి సామర్థ్యాన్ని ఇవ్వాలి. దేవునితో కలిసి ఉండడానికి సామర్థ్యం ఆయనే ఇవ్వాలి. కలిసి ఉంటూ పాపాన్ని జయించడానికి కూడా సామర్థ్యాన్ని ఆయనే ఇవ్వాలి. The Lord has to give grace to mankind. Mankind needs grace because it is weak in sin. Even it needs grace even to have a relationship with Him. On its own, no man can have even a relationship with God. No man can even think of having a relationship with God without grace. So grace is what we all want. మనందరికి కావాల్సింది కృప. అయితే గాడ్ హెస్ అపాయింటెడ్ హిస్ ఓన్ ప్రొసీజర్స్. ఆయన సొంత పద్ధతులు, ఈ కృపని ఎలా ఇవ్వాలనేటువంటి విషయంలో ఆయన సొంత పద్ధతుల్ని నియమించాడు. అది ఎప్పుడు నియమించాడు? అలా నియమించిన విషయాన్ని ఎప్పుడు క్లారిటీగా చెప్పాడా? చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అని అంటే అబ్రహాముకే చెప్పాడు. ఇస్రాయేల్ అనేటువంటి దేశము అది ప్రారంభించబడక ముందే దేవుని ప్రజలు అనేటువంటి కొంతమంది ఈ లోకం మీద పుట్టి దేవుని ప్రజలు అనే పేరు పెట్టుకొని ఒక దేశంగా ఎగ్జిస్ట్ అయ్యారు. వాళ్ళే ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకు దేవుడు వాళ్ళని తయారు చేసుకున్నాడు అని అంటే ఆయన సువార్తను ప్రకటింపజేసుకోవడానికే, రాబోయేటువంటి ఆయన యొక్క కుమారుని యొక్క సువార్తని ప్రకటింపజేసుకోవడానికి. వాళ్ళ ద్వారా ప్రపంచమంతా కూడా మీ అందరు కూడా దేవునికి దూరం అయిపోయారు, మీ అందరికీ మెస్సయ్య కావాలి, మీ అందరికీ రక్షకుడు కావాలి, ఆ రక్షకుడిలో మీరు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి కృప కావాలి. యు ఆల్ నీడ్, ఆల్ హ్యుమానిటీ నీడ్ గ్రేస్. You all need salvation. You're all weak. You're all lost. So you need a Messiah and the grace that He gives. This is the message God wanted to preach the whole world through the nation of Israel. That is why He made that nation out of the Abraham, the posterity of Abraham. We already discussed that the nation of Israel and the whole history of Israel is nothing but God's biggest gospel crusade. Gospel crusades అని పెడతాం కదా మనం. క్రిస్మస్ సీజన్లో కొన్ని గాస్పల్ మీటింగ్స్ పెడతా ఉంటాం. అనేక మందిని పిలిచి వాళ్ళలోకి మనం వెళ్ళి మనము సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా తన సొంత కుమారుణ్ణి ప్రకటింపజేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. ఒక పెద్ద క్రూసేడ్ లాగా ప్లాన్ చేశాడు. ఎలా అనంటే ఇదిగో ఇస్రాయేల్ అనేటువంటి దేశాన్ని నిర్మించుకోవడం ద్వారా. వాళ్ళు ఉన్నది యేసయ్య కోసమే, వాళ్ళు ఉన్నది యేసయ్యను గురించి ప్రకటించడానికే. అయితే వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళు తన సొంత మెస్సయ్యను గుర్తించలేకపోయారు. ఆయన సిలువకు అప్పచెప్పారు, అది వేరే విషయం. సో ఆ విధంగా ఈ ఇస్రాయేల్ దేశాన్ని ప్రారంభించేటప్పుడే వారందరికీ పితరుడైనటువంటి, తండ్రి అయినటువంటి అబ్రహాము దగ్గరే ఆయన ప్లాన్ ఏంటో స్పష్టం చేశాడు. ఈవెన్ బిఫోర్ దిస్ నేషన్, ఈవెన్ విత్ ద వెరీ ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్, లిటరల్ ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్, ఈవెన్ విత్ హిమ్ he has made very clear about his procedures
as to he would like to give his grace, as to how he would like to extend his grace to the humanity. And that is through the promise. అది ఎలా అంట? వాగ్దానము ద్వారా, బట్ నాట్ త్రూ ద లా. ధర్మశాస్త్రము ద్వారా కాదు నేను కృపనిచ్చేది. ధర్మశాస్త్రంలో కృప లేదు. ధర్మశాస్త్రం ఏం లేదు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రం విశ్వాస మూలమైనది కాదు. ధర్మశాస్త్రంలో విశ్వసించడము, విశ్వసించి రక్షింపబడ్డం అనేటువంటి కాన్సెప్ట్ లేదు ధర్మశాస్త్రంలో అని ముందు వచనాల్లో మనం స్పష్టంగా పౌలు చెప్తా ఉన్నాడు కదా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులను ఆచరించి కూడా శాపగ్రస్తుడు అని స్పష్టంగా మనం ఇందాకే చదువుకున్నాం. ఇందాక గమనిస్తూ చదివారో లేదో కదా. కాబట్టి ధర్మశాస్త్రము విశ్వాసమైనది కాదు. విశ్వాసం నుంచి రక్షింపబడేటువంటి పద్ధతి ధర్మశాస్త్రం మనకు దొరకదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఆచరించేవాడు శాపగ్రస్తుడు. కర్స్డ్ ఈజ్ ద వన్ హూ relies on the work of the law. Why? Because there is no faith, there is no object of faith in the law. అంటే విశ్వసించడానికి మనకి ఎవరు కనపడరు ధర్మశాస్త్రంలో. If you search on whom you should have faith, you will not find anyone in the law. You will not find anyone in the law. See, in some places, in some congregations, కొన్ని సంఘాల్లో, కొన్ని సమావేశాల్లో మత నాయకులు, క్రైస్తవ నాయకులు అనబడేటువంటి వ్యక్తులు, యూత్ లీడర్స్ అనబడేటువంటి వ్యక్తులు ఎన్నో నీతులు చెప్పచ్చు. మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం డబ్బులు సంపాదించాలి, మనం వర్ధిల్లాలి, మనం అది చేయాలి, మనం ఇది చేయాలి, మనం సక్సెస్ఫుల్గా ఉండాలి. There are people who keep on motivating, keep on, preaching some morals, some success stories, some motivational stories. ఇవన్నీ చెప్పి ఛాలెంజ్ చేసేటువంటి వ్యక్తులు మనకు తరచుగా యూట్యూబుల్లోనూ, తరచుగా సభల్లోనూ మనకు కనిపించవచ్చు. అటువంటి ప్రసంగికులు మనకు ఉండొచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేటువంటి మాటలు, లేకపోతే ఇది సరైన బోధ కాదా, ఇది సరైన సంగమా కాదా, ఇది సరైనటువంటి ఏమంటారు సహవాసమా కాదా అని కనుక మీరు తేల్చుకోవాలి అని అంటే ఒకటి ఆలోచన చేయండి. ఆ విధమైన బోధ వస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా మీరు వింటా ఉన్నప్పుడు, అక్కడ ఆ బోధలో విశ్వసించడానికి ఏదైనా ఆబ్జెక్ట్ మీకుందా? విశ్వసించడానికి ఎవరి మీద విశ్వాసం ఉంచుదాం, విశ్వాసము ద్వారా ఎవరి మీద ఆనుకుందాం అని మీరు అనుకుంటే అలాంటి వ్యక్తులు ఎవరన్నా దొరుకుతున్నారా? ఎవరు దొరకట్లేదు అనుకోండి. If you are unable to find any object to keep your faith on, if you cannot find any person to keep your faith on, if you cannot find anyone in such sermons or in such groups, you better keep yourself away from that group, because maybe they are teaching you to rely on the works of the law. And what will happen if you start to rely on the works of the law? You will be cursed. That is what the word of God says. Not me. That is what Saint Paul is very clearly saying. చాలా స్పష్టంగా పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా పేర్కొంటున్నటువంటి ఆ మాటల్ని నేను ఎత్తి మీకు చెప్తున్నాను. ఏమి కూడా మార్చట్లేదు. ఒకవేళ మీరు వెళ్ళేటువంటి, మీరు ఆరాధన కోసం అనుకొని, లేకపోతే మీరు ఆత్మీయత కోసం అనుకొని వెళ్ళేటువంటి స్థలాల్లో కావచ్చు, మీరు వినేటువంటి ప్రసంగాలు కావచ్చు, మీరు అది నేనైనా సరే, అది ఎవరైనా సరే, విశ్వాసం ఉంచడానికి, మీ భరోసాను ఉంచడానికి
మీ ప్రతి బలహీనతని మోపడానికి. ఒక వ్యక్తి నీకు కనపడకపోతా ఉంటే నేను చెప్పేటువంటి మాటల్లో కేవలం అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా చేస్తాడు దేవుడు, దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇట్లా ఉండండి, అట్లా ఉండండి అని ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే నేను, లేకపోతే ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉంచడం కాకుండా నీ మీద నువ్వే విశ్వాసం ఉంచు, నీ ప్రార్థన మీద నువ్వు విశ్వాసం ఉంచు. నీ నోటితో పదే 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 చెప్తా ఉంటే జరిగిపోద్ది. నీకు శత్రువులు ఉన్నారా? ఎవడున్నా నేను చేయలేడు, ఎవడన్నా నేను చేయలేడు, ఏ ఆయుధం వర్దిల్లదు అని చెప్పి జపిస్తూ ఉండు. అప్పుడు ఏమైపోద్దంటే నీకు నీ వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా వర్దిల్లకుండా పోద్ది. దేవుడిలో సర్వ సంపదలు ఉన్నాయి, దేవుడిలో సర్వ జ్ఞానం ఉంది అని చెప్పి నువ్వు జపిస్తూ ఉంటే నీ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, లేకపోతే నీ నోటి మాటలో ఉన్న శక్తి ఏం చేస్తుంటే యూనివర్స్ని అట్రాక్ట్ చేసి, విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నింటిని అట్రాక్ట్ చేసి నీకు కావాల్సిన డబ్బు, నీకు కావాల్సిన ఆ చదువు, నీకు కావాల్సిన ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మీద విశ్వాసం ఉంచు, నీ నోటి మాట మీద విశ్వాసం ఉంచు, నువ్వు జపించేటువంటి జపం మీద విశ్వాసం ఉంచు, నీ ప్రార్థన మీద, నీ సొంత ప్రార్థన మీద విశ్వాసం ఉంచు. శాపగ్రస్తులు అవుతాం, జాగ్రత్త. విశ్వాసం ఉంచడానికి ఒక వ్యక్తి నీకు కనిపించాలి. మన వాక్యం వింటా ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడైనా సరే మనకు కనిపించవలసింది ఎవరో తెలుసా? విశ్వాసం ఉంచడానికి ఒక వ్యక్తి కనిపించాలి. పూర్తిగా ఆనుకోవడానికి ఒక వ్యక్తి కనిపించాలి మనకి. We need to see a person on whom we can rely. That is the word exactly used in English ESV, I think. That is exactly the word that is used when Paul says that anyone who relies on the work of the law is cursed. ఎన్నో వచనం అది? 10th verse. 10వ వచనం కదా. Anyone who relies on the works of the law. For all who rely on works of law are under a curse. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రం విధించిన క్రియలు అంటే అన్ని నీతి క్రియలు. ఇది పండగలు, సున్నతి వీటి వరకే అనుకోకండి. ధర్మశాస్త్రంలో ఇంకా చాలా క్రియలు ఉన్నాయి, అన్ని నీతి క్రియలు, అన్ని మంచి క్రియలు, అన్ని పరిశుద్ధమైన క్రియలు, మంచి పనులే. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువానిది ఆశించకూడదు, ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలు ఇవన్నీ. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఇంత మంచి ఆజ్ఞలు కదా, ఇంత మంచి క్రియలు కదా, వీటి మీద నువ్వు ఆనుకున్నావా నువ్వు శాపగ్రస్తుడైపోతావు. అదేంటి? ఇంత మంచి క్రియల మీద ఆనుకుంటే శాపగ్రస్తుడు ఎట్లా అవుతావు? ఎట్లా అవుతావు అంటే ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే తెలుస్తుంది, ఎమోషన్ ఉపయోగిస్తే తెలీదు. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం, దాని మీద ఆనుకుంటే అది చెయ్యాలనుకుంటే ఆటోమేటిక్గా చేసేస్తాం కదా అని ఎమోషన్ ఫీల్ అవుతాం. ఎమోషన్ కాదు, కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఇక్కడ ఏం ఉపయోగించాలి? కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే అర్థమవుతుంది. సరే ధర్మశాస్త్రం ఉంది, సరే ఆజ్ఞలు ఉన్నాయి, సరే 10 ఆజ్ఞలు ఉన్నాయి, వీటి మీద నేను ఎంత ఆనుకున్నా వీటిని చేయగలుగుతానా? ఎంత ఆనుకున్నా వీటిని తూచా తప్పకుండా ఒక్కరోజు కూడా తప్పకుండా నేను పాటించగలుగుతానా? కుదరదు కదా, అవదు కదా, పడిపోతాను కదా. పొరుగు అనేది ఏది కూడా ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఆశించకుండా నువ్వు బ్రతికావా? ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా పొరుగు అనేది ఆశించకుండా బ్రతికినటువంటి ఆ శక్తి మనకుందా? ఆ శక్తి మనకు లేదు కదా. సో కామన్ సెన్స్ ఉపయోగిస్తే పెద్ద కన్ఫ్యూషన్ ఉండదు. ఎమోషన్గా పడితే మనకు కన్ఫ్యూషన్ వస్తుంది. కానీ అట్లా ఉద్రేకం కాదు మనకు కావాల్సింది, కామన్ సెన్స్. సో దోస్ హు రిలై ఆన్ ద లా. మరి దేని మీద ఆనుకోవాలి అని అంటే, చూడండి ఎందుకు ఆ పదం అక్కడ ఉపయోగించాడంటే, నువ్వు ఆనుకోవాల్సింది ధర్మశాస్త్రం మీద కాదు. తెలుగులో అలా అంత అంటే గట్టి మాట ఉపయోగించలేదంటుకుంది కదా. తెలుగులో ఏమిచ్చాడు? సంబంధమైన ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ
ఓకే, ఇది కూడా మంచి మాటే. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులం, దేవుని వాక్యానికి సంబంధులం అని చెప్పుకునేటువంటి ఉద్రేకంతో దేవుని ధర్మశాస్త్రంలో మంచి మంచి క్రియలు ఉన్నాయి, మోరల్స్ ఉన్నాయి. ఆ మోరల్స్కి సంబంధులం. వి ఆర్ రిలేటెడ్ ఆర్ వి బిలాంగ్ టు ద లా. వి రిలై ఆన్ ద లా. We have a good church, we have a good preacher, and the preacher preaches us all the morals from the word of God, all the morality that is in the law, and we enjoy all that morality, enjoy hearing it. We try to do it, but of course we cannot do it, but still we enjoy it. We enjoy that we have so many morals. Outside people have no morals like us. We enjoy that difference, that distinction, and boast ourselves emotionally. We are related to the moral, the wonderful moral code of the God. నేను ధర్మశాస్త్రానికి సంబంధులం అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి మాటలు ఇవన్నీ వింటూ ఉంటాం, చేయడానికి ప్రయత్నిస్తుంటాం. అని అనుకున్నావా? నువ్వెవరంట? ఎవరు? శాపగ్రస్తులు. అదొందా? అందరం అంతే కదా, చేయాలనుకుంటాం. అసలు క్రైస్తవ జీవితం అంటేనే అది అనుకుంటుంటాం, బ్యాప్టిజం అంటేనే అది అనుకుంటుంటాం. చూసారా? అందుకనే రక్షింపబడ్డామని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, కానీ నిజమైన రక్షణ అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఇంకా నిజంగా రక్షణ ఆనందం ఏంటో మనకి ఇంకా అర్థం అవ్వాలి. రక్షణ ఆనందం అంటే ఏదో పక్కన వాళ్ళకంటే మంచిగా మోరల్గా ఉండి వాళ్ళకంటే నేను చాలా మంచి పేరు తెచ్చుకొని, ఆ మంచి పేరు తెచ్చుకున్నప్పుడు వచ్చేటువంటి ఆ థ్రిల్ ఉంటుంది కదా, అది కాదు రక్షణ ఆనందం అంటే. The joy of salvation is not something, it's not the thrill that you get when you compare yourself with others. No, that is not the joy of salvation. వాగ్దానమే చేశాడు, అదొకటే ఆప్షన్. కాబట్టి మీరు ఊహించుకుంటున్నటువంటి ఈ ఆత్మీయ జీవితం నుంచి బయటికి రండి. మీరు క్రియల మీద ఆధారపడుతూ మీరు ఆత్మీయంగా ఎదగొచ్చని ఏదైతే అనుకుంటున్నారో, ఏదో కొన్ని మోరల్సే ఆత్మీయ జీవితం అంటే, కొన్ని మోరల్ లైఫ్. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఒక బిహేవియర్. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఒక ప్రవర్తన. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఒక మంచి ప్రవర్తన. ఆత్మీయ జీవితం అంటే మంచిగా సక్సెస్ అవ్వడం. ఆత్మీయ జీవితం అంటే మంచిగా డబ్బులు సంపాదించడం. ఆత్మీయ జీవితం అంటే మంచిగా ఆశీర్వదింపబడడం. ఆత్మీయ జీవితం అంటే ఏదో సంతోషం. ఇది ఏదైతే పద్ధతి ఉందో అసలు ఈ ఆప్షనే లేదు దేవుని దగ్గర. అందులోంచి మీరు బయటకు ఇప్పటికైనా రావచ్చు. ఇరుక్కుపోయామని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కనుక 2 ఆప్షన్స్ పెట్టింటే నిజంగా ఇరుక్కుపోయిన వాళ్ళు అయిపోతారు. లేదా అదొకటే ఆప్షన్ అయినా ఇంక మీరు అయిపోయినట్టే. కానీ అసలు ఆప్షనే లేదు. మీరు బయటకు వచ్చేయండి. మీరు ఆ ఊహల్లో నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు తయారు చేసుకున్నారు, అది మీ ఆలోచనలు మీరు తయారు చేసుకున్నారు. ఆ పద్ధతిని బయటకు వచ్చేసేయండి. అమ్మా రావచ్చా, వీళ్ళు సున్నతి పొందమంటున్నారు, సబ్బాత్ అన్నారు, ధర్మశాస్త్రం అని చెప్పి పెద్ద లిస్ట్ ఇచ్చారు. మేము చూడు ఎంత నీట్గా ఉన్నామో, ఎంత నీట్గా వస్త్రాలు వేసుకున్నాము, ఎంత క్లీన్గా ఉన్నాము, చక్కగా పరిశుభ్రం పాటిస్తున్నాం. మేము యూదులం చూసాం ఎట్లా ఉన్నాము, ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాం, ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాం. మా పిల్లలు చూడు, మా మనవాళ్ళు చూడు. మీరు కూడా అట్లానే ఉండాలి. సరే యేసుప్రభు నమ్మావు, బాగానే ఉంది, యేసుప్రభు నమ్ము, తప్పులేదు. కానీ ఇక మీద నుంచి ఇంకా యేసుప్రభు ఆయన గురించే ప్రకటిస్తా, ఆయన గురించే ఆలోచిస్తా అనుకోబాక. ఆ పక్కన పెట్టేసేయి. ఇదిగో ఈ సక్సెస్, ఈ ఆశీర్వాదం అని దుష్టులు, శాపగ్రస్తులు, కుక్కలు అని ఎవరినైతే పౌలు అంటున్నాడో వీళ్ళు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోయి అదే నిజం అనుకొని
ఆ క్రియల్ని పాటించడమే గొప్ప అనుకొని, అదే రక్షణ ఆనందం అనుకొని ముందుకెళ్ళిపోతా ఉంటే పౌలు అంటున్నాడు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా. ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీకు ఒక శుభవార్త ఉంది. అదేంటంటే, ఇదిగో ఈ లిస్ట్ ఉందే, మీరు ఏదైతే ప్రయాసపడుతున్నారో, మీరైతే భారం మోస్తున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో, యేసుప్రభుని నమ్ముకొని కూడా మళ్ళా ఏదైతే దాసత్వంలో మీరు ఉంటున్నారో, ఏదైతే ఇదిగో ఇవన్నీ పాటిస్తేనే గొప్ప, ఇవన్నీ పాటిస్తేనే ఆత్మీయత అనుకుంటున్నారో, అది మీరు తయారు చేసుకున్న ఇమాజినరీ సువార్త, అది నకిలీ సువార్త, అసలు సువార్తే కాదు. అది లేదు నా ప్రణాళికలో, దేవుని ప్రణాళికలో అది లేదు. అమ్మా, ఇప్పటికైనా మేము బయటకు వచ్చేయచ్చా ఇందులో నుంచి? ఇప్పటికైనా అవకాశం ఉందా? ఉంది. కానీ కొంతమంది ఎంత ఇరుక్కుపోతారంటే అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ, అందులోనే భక్తిని వెతుక్కుంటూ, అందులోనే వాళ్ళ గర్వంతో వాళ్ళు ఆ గర్వాంధులైపోయి ఉంటారన్నమాట. ఈ క్రియలే నాకు నీతి, ఇంకెందుకంటే ఇంకేందంట, సంఘములో ఉండడానికి, క్రీస్తుకు అందుబాటులో ఉండడానికి, ఆయన వాక్యంతో అందుబాటులో ఉండడానికి, వారానికి ఒక 2 సార్లు 3 సార్లు సంఘానికి వచ్చి వాక్యం వినడానికి, రోజుకి కొద్ది నిమిషాలు కేటాయించి సహవాసంతో ఉండడానికి, సహోదరులు ఏం చేస్తున్నారో ఆలోచించడానికి, ఏ విధంగా సహాయపడదామని ఆలోచించడానికి ఒళ్ళు బరువైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే తన సొంత క్రియల్లో నీతిని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇళ్లల్లో కూర్చొని ఉద్యోగం చేసుకున్నామా, వచ్చామా, లంచం తీసుకోకుండా నీతిగా ఉన్నామా, అందరూ పొగిడారా, చాలు. ఇంట్లో కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకున్నాం, తిన్నాం, తొంగున్నాం. ఇటువంటి వ్యక్తులు ఈ క్రియల సంబంధమైన జీవితం ద్వారా రక్షణ రాదని తెలిసి కూడా గర్వంతో అందులో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఇంకెవడో ఏం చేయలేడు. కానీ ఇక్కడ పౌలు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఆ దుస్థితిలో మీరు ఉండవలసిన అవసరం లేదు. అబ్రాహాముకు దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసా? వాగ్దానం. వాగ్దానం వాగ్దానమును ద్వారా మనం దేవుని చేరుకోవాలనేటువంటిది దేవుని ప్రణాళిక. అందుకనే యేసుక్రీస్తు జన్మించిన సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రవచనం ఏంటంటే, ఇదిగో ఒక శిశువు మీకు అనుగ్రహింపబడను. ఎ చైల్డ్ ఈజ్ గివెన్ టు యూ. ఒక శిశువు మీకు అనుగ్రహింపబడను. దేవుని యొక్క కుమారుడైనటువంటి శిశువు మీకు అనుగ్రహింపబడను. ఇట్స్ ఎ గిఫ్ట్. అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గిఫ్ట్ టు అస్. He is gifted to us by his father himself. పరలోకము రాజు అయినటువంటి తన తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి తన ప్రజలకు ఏం చేస్తున్నాడంటే బహుమానంగా ఇస్తున్నాడు. యాజ్ ఎ గిఫ్ట్, స్వాస్థ్యంగా ఇస్తున్నాడు, వాగ్దానంగా ఇస్తున్నాడు. అందుకనే సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త యెరూషలేము ఆలయంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సున్నతి చేయించడానికి, వాళ్ళు యూదులు కాబట్టి ఆచారం ప్రకారం చేయించడానికి యెరూషలేము మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు సిమియోను ఆయన్ని చూచి ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ సున్నతి చేయించుకోవడానికి మీరు ఈ బిడ్డను తీసుకొచ్చారు, కానీ నేను ఎవరిని చూస్తున్నానంటే నేను ఇశ్రాయేలు రక్షణను చూస్తున్నాను అన్నాడు. My eyes behold the salvation of Israel. ఇశ్రాయేలు రక్షణ నేను చూస్తున్నాను. దేని నుంచి రక్షణ? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల నుంచి రక్షణ. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బ్రతుకు ధర్మశాస్త్ర సంబంధులుగానే ఉండిపోవాలి అనేటువంటి శాపము నుండి విమోచన. ఆ విమోచనే ఇక్కడ ఉన్నాడు.
ధర్మశాస్త్రాన్ని అంతయు ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చి తన జీవితంలో ఇక ఈ శాపం నుంచి మనల్ని విమోచించే విమోచనగా ఆయన ఉన్నాడు. ఆయన యూదుడిగా జన్మించాడు, ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చాడు. మనం చేయలేని పని అది, కానీ ఆయన చేయగలడు. ఆయనకు ఆప్షన్ ఉంది, మనకు ఆప్షన్ లేదు. మనకు ఆప్షన్ లేదు. ఆయన నెరవేర్చేశాడు. సున్నతి దగ్గర నుంచి ఆయన నెరవేర్చాడు. సబ్బాత్ యొక్క అసలైన అర్థాన్ని ఆయన బయటికి తీసుకొచ్చి దాన్ని నెరవేర్చాడు. సబ్బాతుని సరిగా అర్థం చేసుకోలేదు, కానీ దాని అసలైన అర్థాన్ని బయటికి తీసుకొచ్చి మరి దాన్ని ఆచరించి చూపించాడు. ఆయన ధర్మశాస్త్రంలో తప్పిపోయిన ఆజ్ఞ అంటూ ఏదీ లేదు. ఇలా ఆయన బ్రతకబోతున్నాడు. దానికి తొలిమెట్టుగా ఇదిగో ఈ సున్నతి చేస్తున్నారు ఆయనకి అని తెలిసి సిమియోన్ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ సున్నతి దగ్గర నుంచి ధర్మశాస్త్రంలో ఉన్న ఆఖరి ఆజ్ఞ వరకు నువ్వు పాటించబోతున్నావు. మేం చేయలేము, మాకు ఆప్షన్ లేదు. నువ్వు పాటించి నువ్వే మాకు రక్షణాధారంగా మారబోతున్నావు. ఇక మీద మేము చేయాల్సింది ఈ సున్నతిని పాటించుకుంటా ఉండడం కాదు. ఇక మీద మేము ఈ సున్నతిని పాటించాల్సిన అవసరం లేదు. ఇక మీద మేము ఈ సబ్బాతును పాటించాల్సిన అవసరం లేదు. ఇక మీద మేము ఈ పండుగలను పాటించవలసిన అవసరం లేదు. ఇక మీదట ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి మాటల్ని, నీతి క్రియల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాటిని వినొద్దని కాదు, వాటిని వింటాం, వాటిని మనసులో పెట్టుకుంటాం. ఏది పరిశుద్ధతో ఏది పరిశుద్ధత కాదో మేము గ్రహించుకుంటాం. మనలో ఉన్న పాపాన్ని మేము గ్రహించుకోవడానికి దాన్ని ఒక సాధనంగా వాడుకుంటాం. మా మనస్సాక్షి బలంగా ఉండడానికి ఈ ధర్మశాస్త్రాన్ని ఒక సాధనంగా వాడుకుంటాం. కానీ సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ప్రభా, నువ్వు చేయించడానికి వచ్చావు, చిన్న శిశువుగా నువ్వు సున్నతి పొందుకోవడానికి వచ్చావు. ఇక మీదట మాకు ఈ సున్నతి అవసరం లేదు. ఇక మీదట ఈ క్రియల మీద మేము ఆధారపడవలసిన అవసరం లేదు. నువ్వే రక్షణ, నీ మీద ఆధారపడితే చాలు. ఇశ్రాయేలు రక్షణ నా కళ్ళారా చూస్తున్నాను. I behold the salvation of Israel. That is what Simeon told, right? అలాంటి శిశువు మనకి ఇవ్వబడ్డాడు. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ రిమెంబరింగ్ దిస్ సీజన్ కదా. ఆ సంతోషంతో ఆయనలో ఉన్న వాగ్దానాన్ని మనం స్వీకరించాలి. ఆ శిశువుని స్వీకరించాలి. ఆయనే నా రక్షణ అని ఆయనలో బ్రతకడానికి, ఆయనను ధ్యానిస్తూ బ్రతకడానికి, ఆయనను ప్రకటిస్తూ బ్రతకడానికి, ఆయన కోసం ఆయనతో కలిసి బ్రతకడానికి, మీరున్న క్యాంపస్లో, మీరున్నటువంటి స్థలాల్లో ఆయనను ప్రకటించడానికి, ఆయన కోసమే, ఆయనకి దగ్గరగానే ఉండే విధంగా మన జీవితాలని ప్లాన్ చేసుకోవడానికి తాపత్రయపడాలి. అనుక్షణం ఆయన సిలువలో నా కోసం ఏం చేశాడో, ఆయన జీవితం అంతా నా కోసం ఎలా ధారపోసాడో నేను ధ్యానించాలి. అలా ధ్యానించేలాగా నాకు సహాయం చేసే సహోదరులు, సహవాసము, సంఘము నాకు ఉండాలి. ఏదో సంఘానికి వెళ్తున్నాను వస్తానని కాదు, ఏదో నేను నీతిగా ఉన్నాను కదా, ఏదో సంఘానికి వెళ్తా వస్తాలే, ఏదో నీతిగా ఉన్నాను కదా చాలే ఇంట్లో కూర్చుంటాను, ఏదో పుస్తకాలు చదువుకుంటాను, ఏదో యూట్యూబ్ చూసుకుంటాను కాదు. ఆయనకి దగ్గరగా ఉండాలి, యేసయ్యకి దగ్గరగా ఉండాలి, ఆయనతో కలిసి బ్రతకాలి, ఆయనలో సంతోషిస్తూ ఉండాలి, ఆయనలో ఆనందిస్తూ ఉండాలి. ఆయన కోసం శిష్యుల్ని తయారు చేసేటువంటి పనిలో ఉండాలి. ఆయన మీద నేను ఆధారపడాలి, ఆయనకి సంబంధికుడిగా ఉండాలి, ధర్మశాస్త్రానికి సంబంధికుడిగా కాదు. అదే రక్షణ. అలా నిర్ణయం తీసుకొని మీరు తొలి అడుగు మీరు వేయగలిగితే, సంఘంలో ఉండడానికి, సహవాసంలో స్థిరంగా ఉండడానికి మీరు సిద్ధపడగలిగితే అదే రక్షణ. ఈ శుభవార్తను గ్రహించకపోతే ఈ క్రిస్మస్లు వ్యర్థం, ఈ సీజన్ వ్యర్థం, మనం చేసేటువంటి ఇవన్నీ కూడా వ్యర్థమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇకను ప్రభువుని అంగీకరించుకున్న ఈ విధమైన విశ్వాసంలో లేని వారు ఆలోచన చేయండి, సంఘంలో చేర్చబడడానికి ప్రయత్నం చేయండి, వచ్చి అడగండి, మాట్లాడండి.
సంఘ సభ్యత్వంలో ఉండడం అంటే ఏంటో అర్థం చేసుకోండి, అడిగి తెలుసుకోండి. ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాను అని మీకు కోరిక ఉంటే కనుక వచ్చి అడగండి, డిస్కస్ చేయండి. ఇంకా అర్థం కాని విషయాలు ఇంకాను మీతో మాట్లాడడానికి సహోదరులు ఇక్కడ ఉన్నారు. రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని సంఘంలో సభ్యులుగా ఉన్నవారు, ఇక్కడున్న వారందరికీ మీరు విశ్వాసులని తెలిసి సంఘంతో కలిసి మీరు యాక్టివ్గా పాలు పొందుతూ రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని ఈ సంఘంలో స్థిరంగా బాధ్యత కలిగి ఉంటున్నవారు బల్లో చేయడానికి సిద్ధపడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్రాక్షరసము ఆయన కార్చబడిన ఆయన రక్తానికి సాదృశ్యం, ఈ రొట్టె విరగ్గొట్టబడిన ఆయన శరీరానికి సాదృశ్యం. ఆయన చూపించిన ప్రేమ, నీకోసం నా కోసం ఆయన అనుభవించినటువంటి భయంకరమైన శిక్ష, నీ మీదకి నా మీదకి రావాల్సినటువంటి నరకపు యాతన ఆయన ఎలా అనుభవించాడో ఈ రొట్టె ఈ ద్రాక్షారసం చూసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని చూసినప్పుడు యేసయ్య సిలువలో ఆయన శరీరము, ఆయన మాంసము, ఆయన చర్మము ఎంత తునాతునకలుగా చెల్లా చెదురుగా విరగ్గొట్టబడతా ఉందో, ఎంత నరకాన్ని ఆయన అనుభవించాడో మీరు చూస్తూ ఇందులో చేయవేయాలి. When you take part in this bread, you have to visualize how grievously our Lord's body is broken into pieces and how much pain he endured for you and me. When you see this grape juice, this wine, you are supposed to remember how he was hanging on that cross in a desperate, in a helpless situation. When all his blood is draining out, ఒక వ్యక్తి రక్తమంతా బయటికి ప్రవాహమై వెళ్ళిపోతా ఉంటే హోప్లెస్ కండిషన్ అది. When someone's blood is draining out continuously, it is a hopeless situation. Medically, it is a hopeless situation. Death is inevitable. Nobody can save that person. There is no chance of getting cured from that kind of disease, from that kind of situation. Why did he go through all that? It is for you and me. నీ కోసం నా కోసం. మన మీదకి రావాల్సిన రోగం అది, మన మీదకి రావాల్సిన శిక్ష అది, మనం ఉండాల్సినటువంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్ అది. ఆ రొట్టె ద్రాక్షరసము దానికే సాదృశ్యంగా ఉన్నాయని విషయాన్ని గ్రహించకుండా, పూర్తిగా అవగాహన చేసుకోకుండా, ఆయనలో ఉన్న రక్షణ గురించి పూర్తిగా